సో గోంగూర పచ్చడి చేసుకుందాం నా స్టైల్లో. జనరల్గా నాకు పులుపు నచ్చదు, కానీ నేను చేసే స్టైల్ అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం. సో చేసేద్దాం. ఒక 2 కట్టల గోంగూర ఫ్రెష్గా తెంపుకొని పెట్టుకుందాము. నాకు పులుపు నచ్చదు కాబట్టి నేను దీన్ని బ్యాలెన్స్డ్గా చేస్తాను. సో ఎలా అంటే కరివేపాకు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇంత కరివేపాకు. సో దీనిలో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేయాలి. అండ్ కారం ఒక మీరు తినే దాన్ని బట్టి నాకు ఇది సరిపోతుంది దీనికి. సో 15 ఎండుమిరపకాయలు. సో పులుపుని నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి, బ్యాలెన్సే డామినేట్ చేయగలదు. సో పులుపుని డామినేట్ చేయకుండా జస్ట్ బ్యాలెన్స్ సరిపోయే మందం పీనట్స్, నువ్వులు, కొంచెం పచ్చి శనగపప్పు అండ్ మినపప్పు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీస్. ఇవన్నీ ఆయిల్లో లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ జీలకర్ర 2 స్పూన్స్ అండ్ ధనియాలు గుప్పెడు. సో ఇది ఆయిల్లో రోస్ట్ చేసేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన గోంగూర కరివేపాకు కూడా స్టవ్ మీద పెట్టేద్దాం. వచ్చేయండి. సో ఇందాక మనము గార్లిక్ పౌడర్స్ వేసుకోవడం మర్చిపోయాము. సో 1 గార్లిక్ తీసిన పౌడర్స్. స్టవ్ ఆన్ చేసుకుందాము. సిమ్లో పెట్టి పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కరివేపాకు కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర కరివేపాకు పేస్ట్, దానిలో కొంచెం ఆయిల్, దాంతోపాటుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కారం, మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుంటే అట్లీస్ట్ 1 మంత్ మనం స్టోర్ చేసుకోగలిగిన మైల్డ్ పులుపుతోటి ఫ్లేవర్ఫుల్గా ఉండే, పులుపు నచ్చని వాళ్ళకు కూడా నచ్చే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందాక మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ వేసాను, క్లిప్ మిస్ అయింది. సో గ్రైండ్ చేసుకునే టైంలోనే రుచికి సరిపడా సాల్ట్ గోంగూర లీవ్స్లో కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన పచ్చడి బాటమ్కి స్టిక్ అవ్వదో అప్పుడు రెడీ టు గో ఇన్ టు ద కంటైనర్ అని అర్థం. సో మన గోంగూర పచ్చడి అయిపోయింది. సో మనకు నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయింది.
నాకు ఇష్టమైన స్టైల్లో తక్కువ పులుపుతో.